గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. గడిచిన 2 వారాలు రిపబ్లిక్ ఆఫ్ బెనిన్ అనే దేశంలో వెస్ట్ ఆఫ్రికాలో మరి మిషనరీ పరిచర్య నిమిత్తము అక్కడికి ఒక మిషనరీగా దేవుని సేవకునిగా వెళ్ళి బహుపేదలైనటువంటి వారికి, త్రాగడానికి నీళ్లు లేని వారికి బోర్వెల్స్ డ్రిల్ చేసి, కరెంట్ లేని చోట జనరేటర్స్ కొని, త్రాగడానికి నీరు, వారి యొక్క డైలీ లైఫ్ కావాల్సిన వాటర్ ఫెసిలిటీని ఇవ్వడానికి దేవుడు మన సంఘానికి, జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘానికి కృప ఇచ్చారు. అంతేకాదు ఆ యొక్క మారుమూల ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చారు. దేవుని మహాకృపను బట్టి బహుపేద 5 గ్రామాల్లో వాటర్ ఫెసిలిటీని మనం ఇచ్చాం. ఇంకా మరొక 10 గ్రామాల్లో ఆల్రెడీ వాటర్ ఫెసిలిటీ ఇవ్వడానికి అక్కడ పనులు జరిపిస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక వీడియో చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. త్వరలో మీరు చూడగలరు. ఈ పరిచర్య నిమిత్తము ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. ఆమెన్. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడు మనకిచ్చిన ఉద్యోగమే అవ్వచ్చు, పరిచర్య అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, మరి ఏమైనా కుటుంబమే అవ్వచ్చు, దానికి మనల్ని దేవుడు ఒక అధిపతిగా, ఒక అధికారిగా, ఒక నాయకునిగా మనం ఉంచినప్పుడు మనం ఎలా ఉండాలి, లేక మనం ఒక నాయకుని కింద ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఈ 2 విషయాల్ని పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు భక్తుని ద్వారా ప్రభు చెప్తున్నారు. 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3, 4, 5 వచనాలు ధ్యానించుకుందాం. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభు అయినట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే 2 వ్యక్తుల గురించి చెప్తున్నారు. ఒకరు అధిపతుల గురించి, అధికారుల గురించి, లీడర్స్ గురించి. 2 సబార్డినేట్స్, వాళ్ళ క్రింద ఉన్న వారి గురించి. ఈరోజు మనం 10 మందికి లీడర్గా ఉండొచ్చు. మన మీద కూడా కొందరు అధికారులు ఉన్నారు. అయితే మన యొక్క లీడర్స్ పట్ల మనం ఎలా ఉండాలి? దానికంటే ఇంపార్టెంట్గా మనల్ని లీడర్గా దేవుడు చేసి మనకు అప్పగించిన 10 మంది మీద మనము దేవుడు మనల్ని హెచ్చించిన తర్వాత మన వైఖరి ఎలా ఉండాలి? అది ఇక్కడ చెప్తున్నాడు. మీరు ప్రభువుల వలె ఉండక, మీకు అప్పగింపబడిన మంద మీద మీరు ప్రభువుల వలె, లార్డ్స్గా, కింగ్స్గా, మీకున్న అథారిటీని బట్టి హెచ్చిపోకుండా సర్వెంట్ హార్ట్ కలిగి ఉండండి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఉండండి. మందకు మాదిరిగా ఉండండి. ఈరోజు మీరు ఆ యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్కి మీరు బాస్ అవ్వచ్చు. మీ తర్వాత పొజిషన్లో ఆ కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ప్రమోట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ముందు బాస్గా ఉన్న బ్రదర్లా ఉండాలి, ఆ సిస్టర్లా ఉండాలని ఒక ఎగ్జాంపులరీ లైఫ్ లీడ్ చేయండి అని పేతురు భక్తుని ద్వారా దేవుడు చెప్తున్నారు. ఏమండి, ఒక లీడర్గా ఉండాలి అన్నా, ఒక అధికారి కింద ఉండాలి అన్నా, ఈ 2 పాత్రలని కూడా అద్భుతంగా, స్పాట్లెస్గా, బ్లేమ్లెస్గా, అసలు ఎక్కడ కూడా నిందించడానికి ఛాన్స్ లేని విధంగా జీవించాడు యేసుక్రీస్తు ప్రభు. పరమ తండ్రికి క్రింద భూమి మీదకి వచ్చిన తర్వాత పరమ తండ్రికి మరి ఎలా లోబడి ఉన్నాడో మనకు తెలుసు. నా చిత్తమేమీ కాదయ్యా, నీ చిత్తమే, నువ్వు ఏం చెప్తే అది చేస్తావు, ఏం మాట్లాడమంటే అది మాట్లాడతా అన్నాడు. రెండవది, తన్ను దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు తన ఈ భూమి మీద ఉన్న కాలంలో తన 12 మంది శిష్యులతో లేక 70 మంది శిష్యుల్ని ఏర్పరచుకుని తన శిష్యులందరితో ఆయన ప్రవర్తించిన ప్రవర్తన కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ మనం చూస్తే, ప్రభు అంటారు, నన్ను మీరు ప్రభు అంటున్నారు, నన్ను మీరు గురువు అంటున్నారు. కరెక్టే, నేను మీ ప్రభువునే గురువునే, కానీ నేను మీ ప్రభువును గురువునైనా మీ పాదాలకు అడుగుతున్నాను. చూసారా? మీరును ఒకరి పట్ల ఒకరు ఇటువంటి భావం కలిగి, ఇటువంటి విధంగా మీరు ఉండండి అని ఒక ఎగ్జాంపులరీ లైఫ్ అయిన, ఒక సాక్షాత్మైన జీవితాన్ని యేసు ప్రభు చేసి చూపించాడు. ఆయన మాటలతో కాదు, క్రియలతో చూపించిన మహా గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎలా ఉన్నాం ఒకసారి చెక్ చేసుకుందాం. మన కుటుంబంలో లీడర్స్ అవ్వచ్చు, లేక మన బిజినెస్లో, మన యొక్క ఉద్యోగం ఉన్న చోట మన కింద 10 మంది మీద మన నాయకులమే అవ్వచ్చు. మన యొక్క మరి ఆ యొక్క అథారిటీని, అధికారాన్ని
ఆధారం చేసుకొని మరి గర్వించి హెచ్చించి ప్రవర్తిస్తున్నామా? అది క్రిస్టియన్ లైఫ్ కాదు. మనం అథారిటేటివ్గా ఉండాలి. యేసు ప్రభువు చూడండి, ఆయనలో ఉన్న క్వాలిటీస్ మనం చూస్తే, ఒక మంచి లీడర్కి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ మనం చూస్తే, మొట్టమొదటిగా ఆయన బ్లేమ్లెస్గా ఉన్నాడు, నిందారహితంగా పరిశుద్ధంగా ఉన్నాడు. రెండవదిగా ఆయన పవర్ఫుల్గా ఉన్నాడు. పవర్ఫుల్ అంటే ఇక్కడ అద్భుతాలు చేసే శక్తే కాదు. ఇప్పుడు మన వృత్తిలో, మన వ్యాపారంలో స్కిల్ఫుల్గా ఉన్న, నాలెడ్జబుల్గా జ్ఞానవంతంగా ఉన్న, అది పవరే. నాలెడ్జ్ ఈజ్ పవర్. కాబట్టి మనం కూడా యేసు ప్రభువుని పోలి ముందు నిందారహితంగా ఉండాలి. రెండవదిగా మన వృత్తులు నిపుణత కలిగి ఉండాలి. మనం ఏ వృత్తిలో ఉన్నాం అందులో జ్ఞానము కలిగి, నైపుణ్యత కలిగి ఉండాలి. 3, కష్టించి పని చేయాలి, కష్టపడాలి. ఏ స్థితిలో ఉన్నా కష్టపడాలి. ఎలా కష్టపడాలా? సేవకుని హృదయంతో, సర్వెంట్ హార్ట్తో కష్టపడాలి. అబవ్ ఆల్ చివరిగా ప్రేమ కలిగి ఉండాలి. యేసు ప్రభువులో అది ఉంది. ప్రేమ ఏం చేస్తుందంటే మనల్ని మనం తగ్గించుకునేలా చేస్తుంది, ఎదుటి వారిని గౌరవించేలా చేస్తుంది, ఎదుటి వారి యొక్క స్టేటస్ని చూడకుండా ప్రేమించే విధంగా చేస్తుంది. ఇది ఎగ్జాంపులరీ లైఫ్ యేసయ్య చూపించాడు. మనం వాటిని కాపీ చేయాలి, మనం వాటిని పోలి నడవాలి. ఏంటట? బ్లేమ్లెస్గా పరిశుద్ధంగా ఉండాలి. రెండోది ఏంటి? స్కిల్ఫుల్గా ఉండాలా. మనం ఏ ఉద్యోగం చేసినా, రోడ్డు తుడిచినా, కప్పులు కడిగినా, ది బెస్ట్ వే మనం చేసిన పని ఎవరు కూడా ఏలెట్టి చూపించడానికి అవకాశం ఇవ్వకుండా చాలా జ్ఞానవంతంగా, స్కిల్ఫుల్గా ఉండాలి. మూడవది, అంత జ్ఞానం ఉండి సోమరులుగా ఉండకుండా కష్టపడాలి, సేవకునిగా కష్టపడాలి, సేవకునిలాగా. ఫైనల్గా 4వది, ప్రేమ కలిగి ఉండాలి. మన తోటి వారి పట్ల, మన క్రింద ఉన్న వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఏం చేస్తుందండి? తగ్గించుకునే స్వభావం ఇస్తుంది, ఎదుటి వారిని గౌరవించే స్వభావం ఇస్తుంది. ఈ విధమైన స్వభావం కలిగిన ఏ వ్యక్తినైనా దేవుడు దినదినం హెచ్చిస్తాడే కానీ అతను తగ్గే క్వశ్చన్ లేదు. రాజ్యాలు మారిపోయినా, ప్రభుత్వాలు మారిపోయినా, లేక ఎటువంటి భయంకరమైన కరువు కాటకాలే వచ్చినా అటువంటి వారు దేవుని కృపలో ఏమాత్రం కదల్చబడకుండా ఉంటారు. రెండవదిగా, మన అధికారుల పట్ల ఎలా ఉండాలట? ఏముందండి వాక్యంలో? పెద్దలకు లోబడి ఉందాం. అబ్సల్యూట్ ఒబీడియన్స్తో వారి హృదయాలను గెలుచుకుందాం. ఆ విధంగా మనం ఉంటే యేసయ్య తాను జీవించిన విధమైనటువంటి, తాను పోలిన జీవితంలో మనం జీవించగలం. అంతేగాని ప్రభు అంటారు, అన్యులు పోలి నడవద్దు అంటారు. అన్యులు అంటే దేవుని భయము, దైవభక్తి, వాక్యానికి లోబడే జీవితం లేని వారు ఎలా ఉంటారట? మత్తయి సువార్త 20:25 కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. అధికారం కొరకు తహతహలాడతారు. అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ప్రదర్శిస్తూ వారు గర్వించి మితిమీరి ప్రవర్తిస్తారు. అటువంటి వారిగా మీరు ఉండొద్దు. మీకు అధికారం ఇచ్చినా నన్ను పోలి నడవండి అని క్రీస్తు తన యొక్క జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా మనకు చూపించిన విధంగా మనం జీవిద్దాం. దేవుడు మనకి ఇచ్చిన మందకు కాపర్లమై ఉండి ప్రభువులుగా కాక పరిచారకులుగా ఉందాం. మన తోటి వారికి ఒక సాక్షార్థమైన జీవితం, అన్నయ్యలాగా, అక్కలాగా, ఆ అంకుల్లాగా, ఆంటీలా నేను ఉండాలి అని ఒక ఇన్స్పిరేషనల్గా మనం ఉందాం. మన అందరికి ఇన్స్పిరేషన్ యేసుక్రీస్తు ప్రభువే. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితం నెరవేర్చును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన బాధ్యతల్లో, మీరు మాకు ఇచ్చిన చిన్నదైన గొప్పదైన అధికారంలో నీకు ప్రీతికరంగా జీవించే పరిశుద్ధ జీవితం మాకు దయచేయమని, నీ ద్వారా శభాష్ అనిపించుకోగలిగే భాగ్యం మాకు అనుగ్రహించమని, 10 మందికి సాక్షులుగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం హెచ్చుగా ఆయన నమ్మిన వారికి, ఈ వాక్యానికి లోబడిన వారికి తోడుగా ఉండి అందరినూ ఏలి పాలించి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.